నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 12వ తారీఖు మార్చి నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పూర్వభాద్ర కార్తె. రేపు పాల్గొన మాస శుక్లపక్ష త్రయోదశి తిథి ఉదయం 9:11 వరకు, తదుపరి చతుర్దశి తిథి. మఖ నక్షత్రం రాత్రి 4:05 వరకు, తదుపరి పూర్వ ఫల్గుణి నక్షత్రం. సుకర్మ యోగం మధ్యాహ్నం 1 వరకు, తదుపరి ధృతి యోగం. తైతుల కరణం ఉదయం 9:11 వరకు, గరజ కరణం రాత్రి 9:50 వరకు, తదుపరి వాణిజ్యకరణం ఉంటాయి. సూర్యుడు కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర పద్యం మధ్యాహ్నం 3:10 నుండి సాయంత్రం 4:53 వరకు. అమృతకాలం రాత్రి 1:30 నుండి 3:14 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:27 సూర్యాస్తమయం సాయంత్రం 6:25. చంద్రోదయం సాయంత్రం 4:57 చంద్రాస్తమయం. ఎల్లుండి తెల్లవారుజామున 5:48. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:50 వరకు. అభిజిత్ ముహూర్తం లేదు. రాహుకాలం మధ్యాహ్నం 12:26 నుండి మధ్యాహ్నం 1:56 వరకు. గుళిక కాలం ఉదయం 10:56 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. యమగండం ఉదయం 7:56 నుండి 9:26 వరకు. రేపు మాసీ మగం, తమిళ మాసీ మాసం, మఖ నక్షత్రం వచ్చిన రోజు మాసీ మగం పండుగ జరుపుకుంటారు. రేపు దేవాలయాల్లో పూజించే విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి దగ్గరలోని సముద్రంలో కానీ, నదులలో కానీ, కోనేరులో కానీ శాస్త్రోక్తంగా విగ్రహాలకు స్నానం చేయించి తదుపరి భక్తులు తమ పాప ప్రక్షాళన కోసం పుణ్య స్నానాలు చేస్తారు. శని రవి గ్రహాల మధ్య సమాగమనం రేపు మధ్యాహ్నం 3:49 ఏర్పడుతుంది. కుంభరాశిలో ఒకే 23:30 ఉత్తర ఆరోహణలో ఈ రెండు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో శని రవి గ్రహాల మధ్య వ్యత్యాసం కేవలం 1:54 మాత్రమే ఉన్నట్లు మనకు కనపడుతుంది. సూర్యకాంతిలో శని గ్రహం కొన్ని రోజుల పాటు మనకు కనిపించదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.